హాయ్ అండి, ఎలా ఉన్నారు? పొద్దున్న బండి స్టార్ట్ చేయగానే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని వచ్చింది. చాలా థ్రిల్ అయ్యాను. టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది కదా, ఎంతోమంది అమరవీరుల త్యాగం మనం ఇంత ఫ్రీగా ఉండడం. స్కూల్కి పిల్లోని తీసుకొని వెళ్తుంటే దారిలో జెండా అయితే కనిపించింది. మా కొడుకైతే ఆపి బండి జెండాని తీసుకొని వచ్చిండు. పిల్లలను సరిగ్గా పెంచుతున్నామో లేదో అని మనకు అనిపిస్తుంది కదా. నా కొడుకు జెండా అలా తీసుకురాగానే నాకు చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే ఏమీ తెలియని ఒక 6 ఏళ్ల పిల్లోడు ఎక్కడో పడి ఉన్న జెండాను అందరూ తొక్కుతారనే ఉద్దేశంలో తీసుకొని రావడం ఒక తల్లికి అంతకు మించింది ఏం కావాలి. మా బాబు ఇప్పుడు ఫస్ట్ క్లాసు. ఇంతకుముందు యూకేజీలో ఉన్నప్పుడు టీచర్స్ జెండానైతే డ్రాయింగ్ చేసుకొని రమ్మని చెప్పారు. వాడు డ్రాయింగ్ వేసి తీసుకొని వెళ్ళాడు. వేరే పిల్లోడైతే చింపినాడంట. వాడు చాలా ఏడ్చేసిండు. ఎందుకు ఏడుస్తున్నాను అంటే, నేను డ్రాయింగ్ చేసింది చింపేశాడు అంటే నేనుండి నువ్వు డ్రాయింగ్ చేసింటే నువ్వే మళ్ళీ డ్రా చేసుకో, ఎందుకు ఏడ్చడం అన్నాను. మన పిల్లలకు దేశం అంటే ఏంటి, దేశ గొప్పతనం గురించి చెప్పండి అందరూ. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా, వింజై మార్చల యమునా గంగా ఉచ్చల జలగి తరంగా, तब शुभ नामे गाहे, तब शुभ आशीष माहे, गाहे तब जय गाता, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे జయ 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 హే. తప్పుగా పాడింటే క్షమించండి. ఫ్లాగ్ అంటే ఎంతమందికి ఇష్టం? ఇండియన్ అయితే ఇండియన్ అని కామెంట్ చేయండి.